అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఏంటన్న ప్రాబ్లం, ఏంటి సమస్య ఏంటి? మాది తెలంగాణ డ్రైవర్స్ యూనియన్ అండి. ఓకే ఓకే. ఈ డ్రైవర్స్ యూనియన్లో ఇప్పటి వరకు 3,50,000 మంది ట్యాక్సీ డ్రైవర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళ ఫ్యామిలీలన్నీ కలిపి 11 లక్షల మంది. ఫ్యామిలీకి 3 వేసుకున్నాం. ఇప్పుడు మా సమస్య ఒక రేట్ కార్డ్. ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు రూల్ చేస్తున్నప్పటి నుంచి మాకు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఎటువంటి రేట్ కార్డ్ అనేది లేకుండా పోయింది. అంటే ఇంత దూరానికి ఇంత అని చెప్పేసి చికెన్ అయితే పెడతాడు, చికెన్ వెన్కాప్ అయితే ఇంత, సుగన్ అయితే మాకు లేదు రేట్ కార్డు. ఎంత నోట్కి ఎంత వస్తే అంత తెలుసు కదా. ఈ నుంచి మీకు కావాలంటే పీక్ టైంలో 500 అవుతుంది. అది మాకు కూడా లాభం రాదు. ఆ కమిషన్ తో పాటు దొప్పుకుంటాడు. అవును, వాడే 30% ఎంత 130 రూపాయలు, 35% మంచిగా కూర్చొని అద్భుతంగా. మనమేమో కారు కొనాలి, తర్వాత డ్రైవింగ్ చేయాలి, పొద్దుంతా తిరగాలి, ఏదైనా యాక్సిడెంట్ అయితే చూడాలి, తర్వాత ఇంకేదైనా ఏది ఆడు వాళ్ళు వచ్చేసి ఫైన్లు వేస్తారు. నువ్వు ఏంది రాంగ్ రూట్ లో పోతున్నావు అంటుంటే, లేకపోతే రాంగ్ పార్కింగ్ చేస్తున్నావు అంటే. ఇంకో విషయం ఏంటంటే మనందరికీ కూడా తెలిసిన విషయమే, గత ప్రభుత్వం బాగా సహకరింపు ఈ అగ్రిగేటర్ కంపెనీలకు ఉంది. గత ప్రభుత్వం ఒక సహకరింపు భారీ మోతాదులో ఉండే. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళే దాంట్లో ఉన్నారు. తర్వాత వాళ్ళకు పూర్తిగా సహకరించారు. ఎవరైతే పేదలైతే ఉంటారో, ఎవరైతే నిజంగా డ్రైవర్లు ఉంటారో, కానీ దాని మీదనే ఆధారపడి రోజువారీ కూలీలతోటి బతుకుతున్నటువంటి డ్రైవర్లకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం 100%. రైట్ సార్. ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు రేవంత్ రెడ్డి అన్న గారికి, మన తీన్మార్ మల్లన్న గారికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి మేము చాలా అభిమానిస్తాం. కాబట్టి మా 11 లక్షల మంది ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసే విధంగా మేము మా డ్రైవర్లకు ప్రోత్సహించినాం. అదేవిధంగా ఏసీ నిలబెట్టుకున్నాం కూడా. సో ఇప్పుడు మేము ఆశించేది ఏంటంటే, మా ఒక ప్రైస్ కార్డ్ని విడుదల చేసి మా ఒక జీవితాలని కాస్త వెలుగు వైపు తీసుకొస్తే మేము ప్రశాంతంగా బతుకుతాం. 100% ఇది ప్రైస్ కార్డ్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడికి పోతే ఇంత పోతే ఇంత అని చెప్పేసి ఒక రేట్ ఉంటే లెక్క ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే, ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏంది, ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు పోతే ఒక 150 రూపాయలు అని చెప్పేసి వేసిండు అనుకో. ఒకవేళ ఏవాడు ఇప్పుడు ఓలానో ఊబరో ఎవరో వేస్తారు, ఆడ వేస్తే ఏమవుతుందంటే, వాడు వేస్తాడు బాగానే ఉన్నది, పోతాడు బాగానే ఉన్నది, కానీ ఇది కాడికి అయ్యే పెట్రోలే 2 లీటర్లు 3 లీటర్ల పెట్రోల్ అవుతుంది. ఈ 2 లీటర్ల పెట్రోల్ అయితే మరి 200 రూపాయలు ఈయన ఖర్చు పెట్టాలి. ఆడికి వచ్చేది 100 రూపాయలే వస్తుంది. ఆ 100 రూపాయలు వాడు 30 రూపాయలు 35 రూపాయలు వాడు ఎత్తుకుపోతాడు. ఈ 70 రూపాయలే వస్తుంది. 65 రూపాయలు 70 రూపాయలు ఇల్లు వస్తుంది. ఈ 70 రూపాయలు వస్తే 200 రూపాయలు పెట్టి మేము ఎట్లా పోవాలనేది వీళ్ళ బాధ. ఇది ఒకటి. అందుకనే మేము ఏం చేసినామంటే, highlighting the request and the price chart of 4-wheeler owner cum drivers working for different app-based aggregators and IT companies, tours and travels agencies, taxi cab, and their list of the demands for consideration regarding ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి హంబల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ది ప్రిన్సిపల్ సెక్రటరీ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ 5 మందికి ఈ ఒక లెటర్ ముందుకు పోవాలి. ఈ లెటరు మన మల్లన్న గారి ద్వారానే ముందుకు పోవాలనేది ఒక ప్రార్థన. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. తీర్మాన్ మల్లన్న ప్రజల పక్షాన్నే ఉంటాడు. ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల పక్షాన్నే ఉంటాడు. తర్వాత ఏవైతే డ్రైవర్లకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో, ఇవే కాదు చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వాళ్ళు తరంటే చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఈ పూట గడవాలంటే కూడా కష్టంగా ఉంటుంది. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఫైన్లు వేస్తా ఉన్నారంట. ఈ ఫైన్లు వేయడంతో కూడా అంటే జస్ట్ ఇట్లా ఇప్పుడు ఏడ పెట్టాలనో అర్థం కాదు. ఒక ఆయన దించమంటే ఆడ ఆపుతారు. ఆపంగా ఈయన వచ్చి ఫోటో కడతాడు. ఫోటోకి వచ్చేసి 1000 రూపాయల ఫైన్ వేస్తాడు. 1000 రూపాయల ఫైన్ వేసిన తర్వాత ఏమవుతుంది, ఈయనకు రోజంతా మొత్తం తిరిగితే కూడా 1000 రూపాయలు రావు. ఆ 1000 రూపాయల ఫైన్ వేస్తే మరి ఆ రోజు మొత్తం కూడా కూలిపోతుంది. కాబట్టి తర్వాత ఇన్స్టాల్మెంట్లు కడుతుంటే వాళ్ళ పరిశాన్ ఉంటుంది. మొన్నటి రోజు సుదర్శన్ అన్న గారు 15,000 మంది డ్రైవర్లంతా కలిసి సమూహం ఏర్పాటైనప్పుడు మన అగ్రిగేటర్ కంపెనీలకు, మన టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఎటువంటి రేట్ కార్డు ఉండాలంటే ఒక రేట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. విత్ యువర్ పర్మిషన్ జస్ట్ ఒక 2 minutesలో ఫినిష్ చేస్తాం. చదవమంటే ప్లీజ్. మినిమం బేస్ ఫేర్ 0 to 4 kilometers, 4+1 సీటర్కి వచ్చేసి 250 రూపీస్, ఎక్స్ట్రా కిలోమీటర్
30 రూపీస్ Okay. పర్ కిలోమీటర్. అంటే ఈ 250 రూపీస్ మినిమం 0 to 4 కిలోమీటర్స్ రేడియస్లో 250 రూపీస్ రేట్ కట్టియాలనేది, అది దాటితే కిలోమీటర్కి 30 రూపాయలు కట్టియాలనేది మా ఒక 4+1కి సంబంధించిన వెహికల్ డిమాండ్. 4+1 అంటే ఒక కారుకి 250 4 కిలోమీటర్లకు అంటున్నారు. ప్రజల పైన భారం పడదా? ఇది మరి ఎక్కువ అవుతుంది మాట్లాడు. ప్రజలపైన భారం పడకుండానే అది అనేక విధాలుగా అనేక సంఘాలు సృష్టించిన కేవలం 4 కిలోమీటర్లకు 250 రూపాయలు ఛార్జ్ చేస్తే ప్రజల పైన 100% భారం పడుతుందని మా ఉద్దేశం. అంటే కొంచెం చూడండి, అందుకనే ఇందులో ఏంటంటే దీనిపైన ఒక డిస్కషన్ జరిగి రీజనబుల్ గా చూసి డిస్కషన్ కూడా వేయండి. చేసుకోండి. ఇంతకు ముందు దీనికన్నా ఎక్కువ ఇచ్చారు. అనుకూలంగా అయితే ఈ 250 రూపీస్లో ఈ కార్పొరేట్ కంపెనీల కమిషన్ ఉంటుంది, గవర్నమెంట్ జిఎస్టీ ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటుంది, ఫ్యూల్ డిడక్షన్స్ ఉంటుంది, బండి మెయింటెనెన్స్ డిడక్షన్స్ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు డైలీ ఎవరు డివైస్ చెక్ చేసినా ఒక 10 నుంచి 12 బుకింగ్లు అవుతున్నాయి. అందులో 4 కిలోమీటర్స్ డ్రాపింగ్, పికప్ కే 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మీరు ఎక్కడ ఉంటారు మళ్ళీ సో ఇది గవర్నమెంట్ అండర్టేక్ చేసి మనం ఏ మాత్రము క్యాబ్ బుక్ చేసుకున్న కస్టమర్ దగ్గర ఇది ఓవరాల్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 100% దీనిపైన ఇది ప్రత్యేక దృష్టి ఓవర్ అండ్ ఆల్గా గవర్నమెంట్లో ఉన్నటువంటి హయ్యర్ ట్రాన్స్పోర్ట్ నాలెడ్జబుల్ పీపుల్తోని ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేస్తే గెట్ టుగెదర్లో నెగోషియేషన్స్ చేసుకొని ఫైనల్ ప్రైస్ చార్ట్ అనేది గవర్నమెంట్ తరఫున విడుదల కావాలి. సో ఈ విధంగా ప్రతిదీ పెట్టినాం. ఇంకోటి వచ్చేసి రెండో డిమాండ్, డిజిటల్ మీటర్ విధానం తీసుకురావాలి గవర్నమెంట్. ముంబై తరాలు ఇప్పుడు మన తెలంగాణలో డిజిటల్ మీటర్ విధానం లేదు కాబట్టి ఈ అగ్రిగేటర్ కంపెనీలు గవర్నమెంట్ ట్యాక్సెస్ ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి వ్యవస్థలో. ఈ ఒక పద్ధతిని తీసుకురాగలిగితే చాలా వరకు మార్పు వస్తుంది, మన గవర్నమెంట్ కూడా ఉజ్వలం వైపు ముందుకెళ్తుందని చెప్పి మా ఒక మనోకామన. థ్యాంక్ యూ అన్న, తప్పకుండా దీన్ని ఫార్వర్డ్ చేస్తారు. మళ్ళీ లెటర్ ఇవ్వండి. ప్రభుత్వానికి గండి కొట్టే ఈ 2 వీలర్స్ టాక్సీ ప్లేట్ కాకుండా వాళ్ళు హోమ్ ప్లేట్ గా నడుపుతున్నారు. అది ప్రభుత్వానికి గండే. మళ్ళీ ప్లస్ ఏంటిదంటే ఈ ఇతర రాష్ట్ర వెహికల్ ప్లస్ ఏంటంటే హోమ్ ప్లేట్ వెహికల్స్, ఎల్బీ నగర్ అడ్డా, మన జేబీసీ అడ్డా, చాలా అడ్డాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారు. మేము ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వం విధానాలతోటి మేము బతుకుతున్నా కూడా మమ్మల్ని అన్ని గండి కొడుతున్నారు. ఎటు అయితే గవర్నమెంట్ కి ట్యాక్సీ కడుతూ ఎల్లో ప్లేట్ జరుగుతున్నదో ఆ డ్రైవర్ కూడా నష్టపరచబడుతున్నారు. ఎందుకంటే మేము 100 రూపాయలకి వెళ్తే అతనికి ఎటువంటి ఛార్జీలు లేవు కాబట్టి ఆయన 80 రూపాయలకి వెళ్తారు. కస్టమర్ కూడా ఆయన దగ్గరికి ఇది చాలా పెద్ద సమస్య. ఇది చాలా పెద్ద సమస్య. చాలా మంది అనేక గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ చాలా చిన్న చూపు చూసారు డ్రైవర్లు, ఇది చిన్న మ్యాటర్ కానీ ఇది అనేక విధాలుగా మొన్న రీసెంట్గా గత 4 నెలల్లో 3 డ్రైవర్లు ఆర్థిక పరిస్థితుల వల్ల ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్య చేసుకుని కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రేట్ కార్డ్ అనేది మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ అయినా గత మేము 2023లో మల్లన్న గారితో చెంగిచెర్లలో మీటింగ్ పెట్టినప్పుడు మల్లన్న గారు మాకు హామీ ఇచ్చారు. మేము అధికారంలో లేనప్పుడే మల్లన్న గారి దగ్గర ఉన్నాం. మేము అధికారంలో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మల్లన్న గారు హామీలో ఉన్నారు కాబట్టి మల్లన్న గారి దగ్గరకు వచ్చి మేము వచ్చినాం. మల్లన్న గారు మాట ఇచ్చినారు మాకు, మీ గురించి నేను ఎంతవరకైనా సిద్ధం, మేము వస్తామని చెప్పి ఇంతవరకు మల్లన్న గారు మేము ఇప్పుడు తక్కువ సంఖ్యలో వచ్చినాం. మల్లన్న గారి గురించి మేము రావాలంటే 1,00,000 డ్రైవర్లతో కూడా మళ్ళీ మేము ఏదైనా ఉద్యమం చేయడానికైనా మేము మల్లన్న గారికి సపోర్ట్ ఇవ్వడానికైనా రెడీ ఉన్నాం. కానీ దీని గురించి మాత్రం ఖచ్చితంగా ఇంకొక డ్రైవర్ ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలని చెప్పేసి ఈ రోజు ఖచ్చితంగా చాలా మంది దగ్గర చాలా రిక్వెస్ట్లు పంపినాం కానీ చూసి చూడనట్టు చిన్న సమస్యగా పక్కన పెట్టారు. ఈ సమస్య పెట్టే ఖచ్చితంగా ఇంతకన్నా